పుట్టుకలో తల్లిపోయిన పిల్లల్ని వెళ్ళి మీరు కరుస్తే తల్లి వాల్యూ తెలుస్తుంది. తెగింపుతోటి మీరేంటిలే అనే ఒక వ్యవహారం కానీ బయటకి ఇద్దరము ఈక్వలే అనే పోయేది మాత్రం వచ్చింది. బాబోయ్ అసలు ఇట్లా పాయింట్అవుట్ చేసినట్టు ఇట్లా వచ్చేస్తుంది భయం అని చెప్తుంటారు. తెలిపినది ఏంటి అని అంటే పిల్లలు మాత్రమే తల్లిదండ్రులను చూస్ చేసుకుంటారు. అసలు ఇలా అద్దుకొని ఉంటున్నారు ఒక్కొక్క క్షణం ఒక్కొక్కళ్ళు అని చెప్పచ్చు. 1.5లో పెట్టి వినే ఈ బుక్స్ ఆ బుక్స్ కాదు. ఇట్ షుడ్ బి స్లో. వీ హ్యావ్ రచిత మైనంపల్లి గారు. నేను స్ట్రాంగ్ ఉమెన్ గురించి విన్నాను మ్యామ్, పుస్తకాల్లో మేబీ చదివాను. బట్ ఇట్లాంటి స్ట్రాంగ్ ఉమెన్ని అరుదుగా చూస్తాను. అంటే జీవితంలో పాఠాలు కష్టాలు ప్రతిసారి పడవడం లేవటం ఇవన్నీ ఒక భాగం అయితే, లైఫే మనల్ని అధపాతాళానికి తోసేసినప్పుడు మళ్ళీ రావడానుకోవడం అసలు నిజంగా అది ధీరత్వం వీరత్వం భగవత్ స్వరూపం. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ స్పీక్ టు యూ. రజిత మైనంపల్లి గారు అంటే అండి, ఆవిడ ఒక లైఫ్ కోచ్గా, ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్గా మనకి బాగా సుపరిచితం. ఒక మంచి హ్యూమన్స్గా వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు. ఇప్పుడు అలా కానీ పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ ఎంత బాగా పెంచినా, చిన్నప్పుడు స్పిరిచువల్ వేలో పెంచినా, మీరు అనేవన్నీ చేసిన దురదృష్టమో శాపమో ఏమో తెలియదు కానీ టీనేజ్ ఇలా ఎంటర్ అవుతూనే, అంటే ఒక 7th క్లాస్ అనుకోండి, నువ్వేం చేసావు, ఐ వాంట్ టు లీవ్ దిస్ హౌస్. జస్ట్ 12 o'clock నేను వచ్చాను. ఇంజనీరింగ్ ఫస్ట్ ఓర్ సెకండ్ మెడిసిన్ చదువుతున్న వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు జస్ట్ 12 o'clock నేను వచ్చాను. మెసేజ్లు చేస్తారు, ఫోన్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇవాళ 7th పాస్ అయిన వాళ్ళకి 6th కూడా మనం మన సేఫ్టీకి ఫోన్స్ ఇస్తున్నాం. వాళ్ళ బయట క్లాసెస్ కూడా సేఫ్టీ లేదు కదండి, మనం ఇస్తాం. వాళ్ళకి సిగ్నల్ ఉండదు ఎప్పుడు మనతో మాట్లాడటానికి. మెసేజ్ చేస్తారు, ఒక్కొక్కసారి అది కూడా చేయరు. వచ్చేదాకా ఆ తండ్రికి తల్లికి నరకం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అండి. అవును, అది ట్రూ. ఇవాళ పరిస్థితులు అలాగే. అట్లాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు మేడం తల్లిగా? ఏం చెప్పాలి అంటే, నేను ఇప్పుడు అదే నా మోటో ఏంటంటే, స్కూల్స్లో ఐ వాంట్ టు గో అండ్ టాక్ టు ఎవ్రీ స్కూల్. పిల్లలకి ప్రాణం పోతుంది కన్సీవ్ అయినప్పుడు, ఆ చనిపోయే పిల్లలు పుట్టేటప్పుడు చనిపోయిన తల్లులు చాలా మంది ఉన్నారు. ఓకే, అది ఒక నెక్స్ట్ జన్మ తల్లికి. మీకు అది చాలా నార్మల్ అయిపోయింది. ఎవరికి ఆ పెయిన్ ఎవరికి తెలియట్లేదు. కానీ ఆ పుట్టుకలో తల్లిపోయిన పిల్లల్ని వెళ్ళి మీరు కరుస్తే తల్లి వాల్యూ తెలుస్తుంది. సో పుట్టినప్పుడు బ్రతుకుతామో లేదో తెలీదు, కంటాము. కన్న తర్వాత ప్రతి క్షణం నువ్వు పడితే, నువ్వు లేస్తే, నీకు జ్వరం వస్తే, నీకు నెలల పెద్ద నుంచి అంత దూరం చేశాక నువ్వేం తెలుసులే అని అన్నారు అంటే ఏమవుతుంది? మీరు ఏం చెప్పమంటే ప్రాణం పోతుంది నాన్న. ప్రాణం పోతుంది అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కసారి ఆ ప్రాణం పోయి మళ్ళా మిమ్మల్ని చూడంగానే అమ్మయ్య అని వస్తుంది. ఇది ప్రతి తల్లికి తండ్రికి ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆడపిల్ల కాబట్టికి గొడవ పెడుతున్నారా, అబ్బాయి పెడుతున్నారా అనే రోజులు పోయినాయి. మనం కోరుకునే ఈక్వాలిటీ ఎక్కడ వచ్చిందో రాదో, సక్సెస్లో వచ్చిందో లేదో, లేకపోతే వర్క్ ప్లేస్లో వచ్చిందో లేదో నేను చెప్పలేను. కానీ ఈ తెగింపుతోటి మీరేంటిలే అనే ఒక వ్యవహారం కానీ బయటకి ఇద్దరము ఈక్వలే అనే పోయేది మాత్రం వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఎంబడబడ్డట్టు ఉండద్దు, మిడిల్ గ్రౌండ్ ఉంటుంది. బ్రూటల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు కూడా అవేర్గా ఉన్నారు సొసైటీలో. బ్రూటల్గా ఏ దిక్కుమాలిన విషయం కోసం పిల్లల్ని చంపేసే తండ్రులు. వాళ్ళు ఎదగట్లేదని చంపేస్తారట ఎల్కేజీ పిల్లల్ని. వాడికి తక్కువ బుద్ధి ఉందని వీళ్ళే డిసైడే చంపేస్తారట. మరి ఇంకేదో ఆమె సైకిక్గా ఉందని ఇద్దరిని వెంబడించి, సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఏదో కథల్లో ఇట్లా వెంబడించి వేట కొడవళ్లతో ఇంకో తల్లి పిల్లల్ని చంపేస్తుందిట. ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసం ఉండటానికి మరి ఎందుకన్నా ముగ్గురు పిల్లలు పుట్టక చస్తూ ఉంటే, ముగ్గురు పిల్లలు, మగ పిల్లలు ఆడపిల్లలు పక్కన పెట్టండి, ముగ్గురు పిల్లలు వాళ్ళని చంపేసి ఏదో సుఖం పొందాలని చూస్తుందిట. పిల్లల ముందే తల్లిదండ్రులు ఒకరినొకరు చంపేసుకుంటారట. చిన్న చిన్న విషయాలకి పిల్లలు మాటలు వినలేదని వైర్లతో బెల్ట్లతో, మా నాన్న నన్ను కొట్టాడు అందుకే నేను ఇట్లున్నాను, నువ్వు గడ్డి తిన్నావని నీ పిల్లలు కూడా తినాలా?
నువ్వు అడుక్కు తిన్నావని నీ పిల్లలు కూడా తినాల్సిన దుస్థితి వచ్చిందా? ఈ స్థితిగతి తక్కువ ఉన్నవాడు కూడా అరే నా పిల్లడు అలా ఉండకూడదు, ఇంకా బెటర్గా ఉండాలని చూసుకుంటారు. నీకు కలిగిన చేదు అనుభవాలు నీ పిల్లలకి అవ్వద్దు. అలా అయితేనే వాళ్ళకి లర్నింగ్ వస్తుందని బ్రూటల్గా ఇక అది ఆ కోపంలో కొట్టి చిన్న చిన్న విషయాలకి మళ్ళీ కొట్టి చంపేసే వాళ్ళు ఉన్నారు. అది బేసికల్ గా ఎమోషనల్ హ్యాండ్లింగ్ తెలియకపోవడం వల్ల దౌర్భాగ్యం. అయితే ఇట్స్ బిగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది దీనికి. హర్ట్ఫుల్ పీపుల్ హర్ట్ మోర్, అది ట్రూత్. ప్లీజ్ కైండ్లీ ఎక్స్ప్లెయిన్ దిస్. హర్ట్ఫుల్ పీపుల్ హర్ట్ మోర్ అంటే ఎవరైతే ఇంత వికృతంగా ప్రవర్తిస్తారో వీళ్ళ పాస్ట్లో వీళ్ళకి ఏదో రకంగా వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ అవ్వటము, లేకపోతే ఏదో రకంగా వాళ్ళు దెబ్బతినడము. ఒక కొంచెం సెగ్మెంట్ మాత్రం దేవతల కాలం నుంచి దానవులు దేవుళ్ళు అని ఉన్నారు. ఆ రాక్షస జన్మ అందుకొని పుడతారు. ఆ రాక్షస జన్మ అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే మరి మేడం, అవేర్నెస్ ఇస్ ద కీ. వెన్ యూ లివ్ విత్ అవేర్నెస్, ప్రతి మనిషిని ఒక క్యారెక్టర్, ఒక నార్మల్గానే పుట్టిస్తారు కదా అందరినీ. కొంతమంది మాత్రం దేవుడు నువ్వు ఇదైపో అదైపో అని ప్రతి ఒక్కళ్ళకి CEO పదవి ఇచ్చో, లేకపోతే ఒక పోలీస్ పదవి ఇచ్చో, డాక్టర్ పదవో ఇచ్చేస్తే వాళ్ళు రాత్రింబగళ్ళు చదివి 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయ్యి IAS అవ్వరు, డాక్టర్లు అవ్వరు, CAలు అవ్వరు, అమ్మలు అవ్వరు. ఎన్నిసార్లు మెడలు పట్టుకొని కొట్టినా నెట్టినా భర్త భార్య నోరు మూసుకునే ఉంటుంది. అలా ఎవరు ఉండరమ్మా. వాళ్ళ సెల్ఫ్ రెసిలియన్స్ డెవలప్ చేసుకోవడము, సెల్ఫ్ కమిట్మెంట్ డెవలప్ చేసుకోవడము. ఒక మంచికి నీ ఇంట్లో 2 చెట్లు ఉన్నాయి. ఒకటి ఆ గాలి పీలుస్తే విషవాయువు అని ఈ మధ్య చాలా చెట్లు కొట్టేశారు ప్రకృతిలో కూడా. కొన్ని చెట్లు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. నీకు చెట్లు అవేర్నెస్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? చెడు చెట్టును పీకేయాలా వద్దా? ఆ కాన్షియస్ ఓన్లీ వెన్ యూ లివ్ విత్ అవేర్నెస్. అది ఇప్పుడు లైఫ్ కోచెస్ పుట్టలుగా పెరగడానికి, దిస్ ఆల్ కోచింగ్స్ రావడానికి నిన్ను టాంట్. ఎందుకంటే నీకెవడు చెప్తే నచ్చదు. నువ్వు సెల్ఫ్ జడ్జిమెంట్ అయిపోయావు, అటెన్షన్ సీకింగ్ అయిపోయావు. నీకు సెల్ఫ్ ఒకడు చెప్తే నేనేంటి వినేది అనేది ఎక్కువ అయిపోవడం వల్ల నేనేదో నేను చెప్పిందే కరెక్ట్, నేను కొట్టినా చంపినా కరెక్ట్ అని ఉంది. కానీ ఈ వీడియోస్ లేకపోతే ఇలాంటి చాలా పాడ్కాస్ట్లు చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారండి. నాట్ ఓన్లీ మీ, అబ్సల్యూట్లీ మీవి నేను చాలాసార్లు చూస్తాను. ఓ మై గాడ్, ఇట్ షోస్ మిర్రర్. ఎందుకు ఇప్పుడు నా వీడియోస్ చాలామంది చూసినప్పుడు చెప్తారు, అమ్మ అక్క నీ వీడియోస్ చూడలేము బాబోయ్, అసలు ఇట్లా పాయింట్అవుట్ చేసినట్టు ఇట్లా వచ్చేస్తుంది భయం అని చెప్తుంటారు. అప్పుడు అర్థమవుతుంది ఏంటి, ద వే యూ డూ విత్ టూ మచ్ ఆఫ్ రా ఉంటుంది మీది. అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే ప్రతి ఒక్కడికి ఆ చేసేవాడికి అవునా ఇది నేనే కదా అని ఎవడి ముందు ఒప్పుకోక్కర్లా. లోపల ఆత్మకి సరెండర్ అయ్యి, ఆత్మకి సరెండర్ అవ్వడం ఇంపార్టెంట్. వెన్ యూ గెట్ సరెండర్, దేర్ ద హీలింగ్ కమ్స్, దేర్ ద చేంజ్ కమ్స్, దేర్ ద ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్. నువ్వు అందుకే క్వైట్గా కూర్చోండి. మనకు దరిద్రం ఏంటంటే హైజాక్ చేసింది సోషల్ మీడియా. ఇన్ ఏ గుడ్ వే, ఇన్ ఏ బ్యాడ్ వే. ఇదే పాయింట్ సోషల్ మీడియాలో చెప్తే చూసి కొన్ని కపుల్స్ వచ్చి, మ్యామ్ మీ వీడియో చూసి మా ఆయన మారారు, లేకపోతే మా ఆవిడ మారింది, మేము హ్యాపీగా ఉన్నాం, థ్యాంక్ యూ మ్యామ్ అని వాళ్ళ హస్బెండ్, మా ఆవిడ ఇలా కాస్త బెటర్ అయింది అని థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళను అసలు చాలా బాగా రజిత పుట్టినందుకు నీకు ఒక జన్మధన్యం అని అలా నేను అనుకున్న రోజులు కొన్ని వందలు ఉన్నాయి. అలాంటిది నేనేం చెప్తున్నాను అంటే, ఇవి సోషల్ మీడియా ఆ ఫోన్ పట్టుకొని నువ్వు స్క్రోల్ చేస్తూ, లేకపోతే కంపారిజన్ దాంట్లో పడి, లేదు అంటే నీకు అసలు ఏ మైకం కప్పు ఏం జరుగుతుందో నీ లోపల ఏం తెలీదు. నీ బ్రెయిన్ ఎటు పనిచేస్తుంది, నువ్వు ఏం థింక్ చేస్తున్నావు, నువ్వు పాజిటివ్ చూస్తున్నావా నెగిటివ్ థింక్ చేస్తున్నావా, ఆ రెండింటి నుంచి నీకు పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా చూడడం వరకే నీ దాంట్లో ఉంది. తర్వాత హార్మోనల్ చేంజెస్ నిన్ను ఎటు డ్రైవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా ఆర్మీలో జాయిన్ అవుతారు, పొయ్యి సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, అసలు బీభత్సమైన ట్రైనింగ్. వాళ్ళు అసలు పొట్టు వాళ్ళ డిసిప్లిన్ని వాళ్ళను టార్చర్ చేసి, అంటే అన్ఫిట్గా అంటే ఉండలేక పారిపోయి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే కైండ్ ఆఫ్ ట్రైనింగ్ సంథింగ్ వీళ్ళు ఉంటారు. ఎవరు జిహాద్కి పనిచేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇప్పుడు అటాక్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు. నేచర్కి విరుద్ధం అంటే
ప్రకృతికి సహజంగా, ప్రకృతికి అసహజంగా అయ్యేవి, నీ జీవితానికి ప్లస్ అయ్యేవి, నీ జీవితానికి నెగిటివ్ అయ్యేవి, సొసైటీకి పాజిటివ్ అయ్యేవి, సొసైటీకి నెగిటివ్ అయ్యేవి, రిలేషన్షిప్కి పాజిటివ్ అయ్యేవి, రిలేషన్షిప్కి నెగిటివ్ అయ్యేవి, సేమ్ ఇట్లా లూరింగ్ ఉంటాయి. లైక్ ఒక జంక్ ఫుడ్, యాజ్ ఎ న్యూట్రిషన్ డైట్ ఎక్స్పెక్ట్గా జంక్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఉంటుంది, రెండిటితో కడుపు నిండుతుంది. చాయిస్ ఎవరిది? ఆ అవగాహన నీకు సోషల్ మీడియా కలిగిస్తుంది. ఇదే తల్లిదండ్రి ప్రొటెక్షన్, ఇదే తల్లిదండ్రి కాల ఎముళ్ళు అవుతుంటాయి, పిల్లల్ని అబ్యూజ్ చేస్తుంటాయి. అబ్యూజ్ అంటే ఏమిటి? వర్బల్ అబ్యూస్, చిన్న చిన్న విషయాలకి గొడ్డును బాదినట్టు బాది ఆ అబ్యూస్. పేరెంట్స్ ఇద్దరు అలా ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉంటే అట్లాంటి పేరెంట్స్ని అడ్రస్ చేస్తూ ఒకసారి చెప్పండి మేడం. అబ్సల్యూట్లీ రైట్. ఐ థింక్ ఈ సెగ్మెంట్లో రావాలి అంటే మళ్ళీ నాకు ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ నుంచి పెట్టాలి, వేర్ చిల్డ్రన్ కెన్ గో అండ్ అడ్రస్, టేక్ అ హెల్ప్ ఆఫ్ లా ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్. మీరన్న 2 వర్గాలు ఉంటాయి, రెండిటికి అంతే న్యాయం జరగాలి. ఎలా 498/A మొన్న భర్త భార్య మీద డొమెస్టిక్ వైలెన్స్ అంట తీసేయాలి, ఎందుకంటే ఒక ఆవిడ చేయబట్టి అతను సూసైడ్ చేసుకున్నాడు అని ఒక కేసు చూపించినట్టు ఇక్కడ మిస్యూజ్ అవుతాయి. ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మనకు తెలీదు. సో కాబట్టి అలా కొట్టేవాళ్ళు అట్లా ఉంటే ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఉంటారో దే నీడ్ టు అప్రోచ్ లా. ఇంకొకటి మ్యామ్, అది 8, 9, 10 ఏళ్లలోపు పిల్లలు అయి ఉంటే అలా కొట్టడం అనేది, అయ్యో తల్లి ఉండాలి కొట్టినా చంపినా, తండ్రి ఉండాలి కొట్టినా చంపినా, వాడు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు. అక్కర్లేదు, ఇది ఏదో ఒక రిలేషన్. ఇఫ్ ఎనీబడి ఒకరు చేస్తున్నారు, ఒక పేరెంట్, దెన్ నీ ప్రపంచము భార్య ఎప్పుడైతే, నేను అదే చెప్పాను, భార్యాభర్తలు అనేది బెడ్రూమ్లో వరకే వస్తుంది, ఆర్ వాళ్ళిద్దరు రిలేషన్ తీసుకెళ్ళేటప్పుడు వస్తుంది. ఒకరికొకరికి ఎమోషనల్ సపోర్ట్ కావాలి, ఎందుకు? ఈ బండిని నడపడానికి. సో బెడ్రూమ్ వరకే భార్యాభర్త అని వస్తుంది. బెడ్రూమ్ వరకే అనగానే మీరు తర్వాత భార్యాభర్తలు కాదా అని కొట్లాడకండి నాతో. నేను అలా చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ హ్యావ్ కిడ్స్, పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అండి ఆ బాధ్యత మనకు అప్పచెప్పాడు దేవుడు. ఈ పిల్లల్ని నీకు, వాళ్ళు మనల్ని చూస్ చేసుకున్నారు. ఈ స్కూల్లో ఇప్పుడు ఒక స్కూల్లో వెళ్ళి చూస్ చేసుకున్నావు, నేను ఈ స్కూల్లో చదువుతా అని. మీరు ఏమడుగుతున్నారు? పేరెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీ, టీచర్స్ వీళ్ళకి చదువుపియాలి అడుగుతున్నావా? అడుగుతున్నా. మరి నేను అదే అడుగుతున్నా, మీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, జాయిన్ అయిపోయారు మీ కడుపులోంచి. లెక్క ప్రకారం పిల్లలే చూస్ చేసుకుంటారట తల్లిదండ్రులే. ఆ క్వశ్చన్ మీరు అడగండి, మీ కాకుండా ఇంకో తల్లిదండ్రులు అయితే బాగుండు అని. దట్స్ యువర్ చాయిస్. యూ చూజ్ దట్ స్పర్మ్, దట్ ఆకాశంలో అది ఎతుకుతుందంట నేచర్లో, ఆ స్పేస్లో. ఫస్ట్ నేను పుట్టాలన్నప్పుడు దట్ సోల్ విల్ సర్చ్, ఐ విల్ టేక్ బర్త్ ఈమె ఊంబులో తీసుకుంటా అని ఆ ఒక్క ప్రాణి, ఆ ఒక్క కణం తీసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు వీళ్ళ డెస్టినేషన్, వీళ్ళిద్దరినీ తీసుకొచ్చేది ఎవరు అంటే పిల్లలంట. ఇట్స్ టూ మచ్. అంటే రీసెర్చ్లో కానీ లేకపోతే ఏదైనా స్పిరిచువల్లో కానీ తెలిపినది ఏంటి అని అంటే, పిల్లలు మాత్రమే తల్లిదండ్రులను చూస్ చేసుకుంటారు. సో వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేసేది కూడా పిల్లలే, డౌటే లేదు. దే చూజ్. అలా అని ఇప్పుడు నువ్వేంటరా మీ నాన్నని ఇలా ఎత్తికేవు, మీ అమ్మని ఇలా ఎత్తికేవు అని వాళ్ళని మళ్ళీ సాధించకండి మీరు పిల్లల్ని. అంటే ఇది సెలెక్టివ్ లిజనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదొక్కటే, ఇప్పుడు వాళ్ళ ఆ పాయింట్లో అదే వినటం కాదు, ఇప్పుడు అదొక్కటి పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పార్ట్నర్ వశం కాదు. సో ఇప్పుడు వీళ్ళని ఎవరు నానాలి, వీళ్ళని అనాలంటే పెళ్లి చేస్తున్నావు నా నానాలా. ఇప్పుడు రజితా మేడం చెప్పింది ఏంటంటే పిల్లలు ఎతికారు అని. సో లెట్ మీ టాంట్ మై కిడ్స్. నో 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 నో, ఇట్స్ నాట్ దాట్. సో మీరు చెప్పండి, అమ్మా నాన్న ఇట్లా బయటకు వచ్చి పిల్లల్ని ఎవరో ఒకరు అబ్యూజ్ చేస్తున్నా, ఇద్దరు చేస్తున్నా, ఎవరో దే షుడ్ టేక్ ఎ స్టాండ్. దే షుడ్ టేక్ ఎ, నువ్వు 4 ఇళ్లలో పాచి పని అన్నా చేసుకో. ఇవాళ రేపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఇండిపెండెంట్గా బతుకుతున్నారండి. ఏం కావాలి? ఏదో ఎలాగలో పెంచాలి అని అనుకున్న అంటే ఖచ్చితంగా వదలకపోవడానికి కారణాలు ఏంటంటే సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సెక్యూరిటీ, సొసైటీ దరిద్రంగా ఉంది. కానీ ఒక స్త్రీ నడుం కడితే ప్రపంచం ఎవ్వరు ఏం చేయలేరండి. డూ యూ థింక్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టుడే టు కమ్? నో. తయారయ్యే ముందు, వచ్చే ముందు, కార్లో మీకు ముందు, ఇంతకు ముందు కంటిన్యూస్గా నా కన్నీళ్ళు ఆగట్లేదు. కానీ సంథింగ్ హయ్యర్ పర్పస్, సంథింగ్ నాకు దేవుడు
చాలు ఇంకా నా జన్మకి ఓకే, నువ్వు నీ కుటుంబం నువ్వేనా, ఇంకా వైడ్గా చెయ్యి అని చెప్పాడు అనే ఒక నేచర్ నుంచి అడ్వైజ్ అనుకొని నేను ముందుకెళ్తున్నాను. స్త్రీ అనుకుంటే అండి, నేను స్క్రాచ్ నుండి వచ్చానండి. నథింగ్ వాజ్ అ బుఫే అండి, నథింగ్ వాజ్ ఆన్ ప్లేట్ అండి. సో నేను అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇంత గట్టిగా నా ప్రేక్షకులు నాకు అర్థం చేసుకున్నారు, కనెక్ట్ అయ్యారు. అనుకుంటే ఆ పిల్లను ఆ పిల్లాడిని బయట, కానీ నువ్వు బయటకు తీసుకొచ్చుకున్నా మేడం విడిపోమ్మంటున్నారా ఇలాంటి ట్యాగ్ అస్సలు నేను చెప్పట్లేదు. ఇఫ్ నీ చిల్డ్రన్కి అబ్యూజ్ భరించలేనంత కొట్టడమో, వాళ్ళ ఒక భవిష్యత్తు అంటే చదువు కాదు, ఇది కాదు, వాడి భవిష్యత్తు అంటే వాడి చైల్డ్హుడ్, వాడు మనిషిగా ఎదగనివ్వకుండా వాడిని బాధతో మీ బంధాలు కావాలి అని వాడిని మాత్రం ఉర్చేసో అమ్మాయినో అబ్బాయినో గనక పెంచాల్సి వస్తే మాత్రం అవసరం లేదు. ఎవ్రీ సోల్ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు లివ్. ప్రతి ఒక్క పువ్వు మీ ఇంటి ముందు కూర్చుందండి, అది న్యాచురల్గా వికసిస్తే బాగుంటుందా, మొగ్గగా ఉన్నప్పుడు మీరు తెంపేస్తే ఎలా ఉంటుంది? అలౌ చేస్తారా? నిజాయితీగా చెప్పండి. లేదు మేడం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి. తల్లి కానీ తండ్రి కానీ లేదు, ఫస్ట్ ఎఫర్ట్ ఏం చేయాలంటే కౌన్సిలింగ్లకు తీసుకెళ్ళాలి. లేదు మీ దగ్గర వాళ్ళతో ఇప్పుడు దరిద్రం ఏమైందంటే ఎవ్వరికి చెప్పుకోటేటట్టు లేవు. దగ్గర వాళ్ళతో చెప్పినా అమ్మాయి తరఫు వాళ్ళంటే మా అమ్మాయి అని సపోర్ట్ చేస్తారు, అబ్బాయి తరఫున వాళ్ళంటే దౌర్భాగ్యం, అబ్బాయి తల్లి కానీ తండ్రి కానీ మీడేం చేశాడో అదేం చేసిందో అందుకే వాడు కొట్టాడు అంటే నువ్వు నీ కొడుకు సైడ్ తీసుకోవాలని ఒక పాపాన్ని కూడా తప్పు ఇచ్చేయవన్నమాట. చెయ్యరు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వీళ్ళు కూడా ఇప్పుడు అల్లుడు తప్పు చేశాడా లేకపోతే బిడ్డ తప్పు ఏదైనా చెప్దామన్నా వీళ్ళు కూడా తీసుకోరండి. నిజాయితీగా తల్లిదండ్రులు ఎవరైనా నుండి నువ్వే అమ్మ తప్పు అనంటే ఓ నీకు ఎప్పుడు నేనే నచ్చదులే, వాళ్ళే నచ్చుతారులే అంటే నన్ను ఎల్లగొట్టాలనుకున్నాను, నేను అక్కర్లేదు నీకు, నేను ఇంటికి రావద్దా, ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది అసలు అందుకని ఏమవుతుందంటే ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంటుంది. ఇదో టాపిక్ ఊరంతా బీబీసీ చెప్పుకోవడానికి ఫ్యామిలీలో ఒక పెద్ద టాపిక్ అవుతుంది బయట వాళ్ళకి చెప్పుకుంటే. వాడేదో తప్పు చేయనట్టు మనల్ని ఇట్లా పిన్ పాయింట్ చేసి చూస్తాం. నువ్వేమో ఏదో చెప్పుకుందామని వెళ్తే ఆ కడుపులో పెట్టుకొని చెప్పుకునే వాళ్ళు అలా ఫింగర్ టిప్స్ మీద ఉన్నారా. సో అలా కడుపులో పెట్టుకునే ఉండే ఫ్రెండ్స్ అయినా రిలేషన్ అయినా ఉండడం అనేది మరీ పూర్వజన్మ సుకృతం నిజంగా కూడా చెప్పాలంటే. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే సరే నేను చెప్పుకునే అంత స్పేస్ ఇచ్చినా నేను చెప్పుకుంటున్నా లేదని పక్కన పెడితే నా చుట్టూ ఉన్న వలయం అయితే అంటే నాకు ఇన్నేళ్లకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు కాబట్టి, ఓ మై గాడ్ అసలు అలా పెట్టి చూసుకున్నారండి. నా అశోక కమ్యూనిటీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా కిటీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నా సిస్టర్స్, నా కమ్యూనిటీలో ఉండే సిస్టర్స్ అయ్యి ఉండొచ్చు, నా లేని ఫ్రెండ్స్ అయ్యి నా అమ్మ నాన్న అయితే నన్ను ఇప్పుడు కన్ను పాపలా చూసుకుంటున్నారండి. 3 నెలల నుంచి కన్ను పాపలా చూసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, మరి కంప్లైంట్స్ లేకుండానా మేడం అంటే బరాబర్ ఉండే ముందు, ఎందుకుండదు? ఉంటుంది, ఎందుకుండదు? ఏది ఇలాగే చూస్తారా? కాదు, కష్టం వచ్చినప్పుడు ఉన్నారు. ఎవరు దునియా అంతా లేకపోయినా వాళ్ళు ఉంటారు. నా అన్న అక్కడ లండన్లో ఉన్నాడు, దూరం ఉంటాడు, అసలు ఎక్కువగా ఉండదు ఎమోషనల్ టచ్, బట్ గంటలో ఈ వాజ్ హియర్ అంటే గంటలో డిసైడ్ చేసి 6 గంటలు ఇక్కడ ఉన్నాడు. ఇవే బంధాలు లేని భవిష్యత్తు అవివేకమేమో అనిపిస్తుంది. నువ్వు కోటలు మేడలు ఎన్ని సంపాదించినా నేను సంపాదించింది ఏంటి మేడం మీరు అని అడిగితే ఇతమైన ఆదరణ, ప్రేమ అని ఈరోజు చాలా గర్వంగా, దేవుడు తలరాత సరిగ్గా రాయలేదేమో, నేను మరి నాకు రాత ఇలా ఒక పుత్రక్షోభ అని రాసి పెట్టుందేమో, కానీ ఎన్ని వైపులండి ప్రేమ అసలు ఇలా అద్దుకొని ఉంటున్నారు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్కళ్ళని చెప్పచ్చు. సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి, మానవత్వం మీద ఫోకస్ చేయండి, మనీ మీద కాదు. వాట్ యూ వాంట్ టు బికమ్ అని పిల్లల్ని అడిగేటప్పుడు డోంట్ ఆస్క్ దట్, ఫస్ట్ టెల్ దెమ్ టు బికమ్ ఎ హ్యూమన్. మనిషి మాత్రం అవ్వండి, ఆ తర్వాత అవన్నీ ఎక్స్ట్రా. ఫస్ట్ రోల్ ఏంటంటే మనిషి అవ్వండి. మనిషి కాని రోజు నువ్వు ఏమున్నా ఎందుకు, ఏం లేదు, వేస్ట్. అది అర్థం అవ్వడానికి కూడా ఆ మానవత్వం ఉన్నప్పుడే అర్థమవుతుంది కదా. అండ్ ఇన్కల్కేట్ చెయ్యాలి. ఒక మొక్క పిచ్చి మొక్క అవ్వడానికి నర్చర్ అయ్యి మంచి పూల మొక్కనో పండ్లో కాయటానికి నర్చరింగ్ పిల్లలకి ఖచ్చితంగా 0 to 8 yearsకి 100% మీరు నేర్పించాల్సింది ఎమోషనల్ బాండింగ్.
పిల్లల్ని విపరీతంగా హగ్ చేసుకోవడము, కడిల్ చేయడము, స్టోరీస్ చెప్పడము, వాళ్ళకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడము, వాళ్ళు చిన్నప్పుడు 0 to 8 yearsలో ఎప్పుడు చిన్నప్పుడు ఏడవంగానే ఎత్తుకోవడం, వాడు అట్లనే ఏడుస్తాడులే నేను పని చేసుకుంటా, దే విల్ ఫీల్ అన్సేఫ్. ఎమోషనల్ సెక్యూరిటీ ఉండదు, ఈ ప్రపంచం సెక్యూర్ కాదనేది వాడికి ఒకలాంటి థ్రెట్ అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది. సో ఎమెగ్డిల్లా అరైజ్ అవుతుంది లోపల బ్రెయిన్ సెంటర్లో ఉండే ఎమెగ్డిల్లా అనుకోనివ్వండి, లేకపోతే మీకు పిఎఫ్సి అంటారు, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. సో అవన్నీ యాక్టివేట్ అయ్యే ఏజ్ 0 to 8. సో థ్రెట్, కొంతమందికి ఏం చేసినా దూకినా భయపడరు, బికాస్ దే డోంట్ హ్యావ్ థ్రెట్. అది పిల్లలు ఏడుస్తున్నారు, ఒక పెద్ద బండ పడింది, వాడు ఉలిక్కి పడతాడు, ఈమె పడింది కదా ఇది చదురుకుంటుంది. దట్ కిడ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు అక్కడ భూప్రపంచం బద్దలు కానీ, ఎందుకంటే అది మళ్ళీ వస్తుంది. వీడి భయం నీ జీవితంలో నువ్వు మార్చలేవు, నీ చేతిలోనే ఉండదు. ఏడవంగానే దగ్గర తీసుకోవడం వాళ్ళను. ఈ 0 to 8 మాత్రం విపరీతమైన కడలింగ్, విపరీతమైన హగ్, పిల్లల్ని విపరీతంగా హోల్డ్ చేయటం, నైట్ స్టోరీస్. అందుకే బామ్మలు కథలు చెప్పేవాళ్ళు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, అట్లాంటి కథలు రెండు అక్కడే ఉండి. అందుకని మళ్ళీ మనం అవ్వాల్సిందే, మనం అవుతే అట్లీస్ట్ తర్వాత జనరేషన్ కైనా ఇవ్వగలుగుతాం. ఆ స్టోరీస్ వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే మళ్ళీ గబగబా చెప్పేవి 1.5లో పెట్టి వినే ఈ బుక్స్ ఆ బుక్స్ కాదు. ఇట్ షుడ్ బి స్లో, ఇట్ షుడ్ బి నెరేటింగ్. ఎందుకు అంటే వాళ్ళకు క్యూరియాసిటీ పెరగాలి, ఏం చెప్తుంది నెక్స్ట్ ఏం చెప్తుంది, క్యూరియాసిటీ పెరగాలి, లిజనింగ్ స్కిల్స్ పెరగాలి, పేషెన్స్ పెరుగుతుంది. అందుకే మీకు ఒక స్టోరీ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రాజుకి 7 కొడుకులు 7 చేపలు తెస్తారు, ఎండబెడతారు అని అంటే, అసలు ఆ స్టోరీ అంతా వినండి, ఏముంది, 7 చేపలు ఒకటి ఎండలే, ఎందుకు ఎండలే అంటే, రాజా ఎందుకు ఎండలేదు అంటే, ఇది గడ్డి మామ అడ్డు వచ్చింది, గడ్డి మామ ఎందుకంటే ఆవు మేయలేదు, ఆవు ఎందుకు మేయలేదు అంటే, ఇదంతా స్టోరీ ఉంది కదా. నిజంగా చెప్పండి, లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఏంటి, ఎందుకు పిల్లాడు ఏడ్చాడు, పిల్లాడు ఎందుకు ఏదో అంటే, చీమ కుట్టింది అంటాడు. అంటే చీమ ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో ఎలి పెడితే కుట్టనా. అసలు ఇందులో ఏముంది చెప్పండి, లిసనింగ్ స్కిల్, క్యూరియాసిటీ, నెక్స్ట్ వాట్ హ్యాపెన్, దిస్ ఈస్ ద స్టోరీస్ యూ షుడ్ నరేట్. దట్స్ హౌ మదర్స్ యూజ్ టు క్రియేట్ అ స్టోరీ. ఒక రాజు తెలుసా అంటే, ఇళ్ళదేవి చెప్తుంటది, ఒక రాజు ఉంటాడు, రాణి ఉంటుంది, వాళ్ళకి ఒక చిన్న బాబు ఉంటాడు. అంటే వీడికి ఏదో చెప్పాలి మెసేజ్, వాడంటే బోలెడు ఇష్టం, వాడు ఇలా స్ట్రాంగ్ అయ్యాడు అంటే అప్పుడు వాడు ఇలా పెరిగిపోతాడు, అప్పుడు వాడు ఇలా అలా చెప్పాలి. తల్లి ఆడుకోపో అని అమ్మ అంటే, అది ఆ కిచెన్ గేమ్లో ఆడుకుంటూ, అమ్మ నీకోసం మురుకు చేశాను చూడు అని ఆమె కూడా ఇన్వాల్వ్ అవ్వడం. ఇంతకన్నా ఎక్కువ మంది సంతానమే అప్పుడు, ఇంతకన్నా తక్కువ టెక్నాలజీ, ఇంతకన్నా తక్కువ మిషన్సే. కానీ అప్పుడు ఓపిక ఎక్కువ ఉండేది, ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉండేవి కావు, చాలా మినిమల్గా ఉండేవి. అందుకే అప్పుడు ఇంట్లో నవ్వులు ఉండేవి, ఇప్పుడు ఇంట్లో అరుపులు ఉంటున్నాయి. ఇంతకన్నా ఎక్కువ వాటర్ ప్రాబ్లమ్సే ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఒక ట్యాంకర్ తెప్పించుకుంటే